నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ క్రియేషన్ ఛానల్. ఈరోజు మనం సాయంత్రం టీ టైంకి పర్ఫెక్ట్గా సరిపోయే నోరూరించే క్రిస్పీ ఎగ్ బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా సులభంగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 1 బౌల్ శనగపిండి వేయండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. క్రిస్పీగా ఉండడం కోసం అండి, ఇది ఆప్షనల్, కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 1 టీ స్పూన్. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. మరియు పసుపు కొద్దిగా వేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకోండి 1 టీ స్పూన్. మీరు కావాలంటే దాంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇది త్వరగా కావడం కోసం నేను ఇది ఇలా చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఇలా మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మరియు చిటికెడు వంట సోడా ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే యాడ్ చేయలేదండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి ఎక్కువ కలపకండి, ఎందుకంటే పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ కలపండి. బోండాలు పట్టే విధంగా బ్యాటర్ తయారు చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు మరియు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదండి, ఇది ఈజీగా కావడం కోసం నేను చేస్తున్నాను. అంటే అప్పటికప్పుడు మీకు తినాలనిపించినప్పుడు ఇలా త్వరగా చేసుకోవచ్చు, ఇవన్నీ లేకపోయినా. ఇలా పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలిపితేనే బోండాలు మనకు క్రిస్పీగా మంచిగా టేస్ట్గా వస్తాయి. ఇలా ఉండాలండి పిండి అనేది. గట్టిగా కాకుండా అలానే పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. అంటే బోండాలు పట్టే విధంగా ఉండాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను 4 తీసుకోండి. మీరు కావాలంటే ఎన్నైనా తీసుకోండి. దాన్ని మధ్యలో నుంచి సగంగా కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఒకటి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బోండాలు అనేటివి బాగా వస్తాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోండి. నూనె వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా పిండి వేసి చూడండి. ఈ విధంగా పిండి అనేది మీదికి రావాలి. అంటే ఇప్పుడు మనం బోండాలను వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో గుడ్డు ముక్కను తీసుకొని శనగపిండి బ్యాటర్లో పూర్తిగా ముంచండి. బ్యాటర్ గుడ్డుకు బాగా పట్టించండి. తర్వాత నూనెలో వేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి. అన్నీ ఒకటేసారి వేసేసుకోకండి అండి. ఒకటి 2 వేసుకోండి, 3 వేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒక దగ్గరనే వేసేస్తే బోండాలు అనేవి కరెక్ట్గా రావు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోండి. ఎక్కువగా స్పీడ్ చేసుకుంటే బోండాలు అనేటివి మాడిపోతాయి. ఇవి లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగా వస్తాయి బోండాలు క్రిస్పీగా. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు మనం క్విక్గా. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగా టేస్ట్ అవుతాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మెచ్చేసుకుంటారు. బయట దొరికే బోండాల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు సోడా వేసుకుంటే బాగా పొంగుతాయండి, కానీ సోడా వేసుకొని తినడం కన్నా ఇలా తినడం చాలా బెటరు. హెల్త్కి కూడా మంచిది ఇలా తింటేనే. చూశారు కదా ఎంత సులభంగా ఎగ్ బోండాలను తయారు చేసుకోవచ్చో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి తింటే ఏమైనా టేస్ట్ ఉంటుందా? అబ్బా నోరు ఊరిపోతుంది ఈ బోండాలు తింటే. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.